హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో మీరు కనుక మిస్ అయితే కనుక చాలా మిస్ అయినట్టే. ఎందుకంటే మీషోలో నేను తీసుకున్న పర్సనల్గా నేను ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ మీషోని నేను 6 to 7 ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట. ముఖ్యంగా అందులో ఎక్కువ నేను తీసుకున్నది అయితే రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట. వాటిలో అయితే నెంబర్ 1వి నేను అన్నీ మీకు చూపిస్తాను. మొత్తం నేను టోటల్గా 10 అట్లా తీసుకున్నాను. అండ్ అన్నీ ఒకసారి తీసుకోలేదు. నాకు నచ్చినవి నేను ఆర్డర్ చేసుకున్నాను. కొన్ని అయితే రిటర్న్ పెట్టేసినవి కూడా ఉన్నవి. అందులో ఫస్ట్ నాకు ఇష్టమైంది బ్లాక్ అనమాట. సో ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ అనుకున్నా నెట్ క్లాత్ కదా, మరీ ఓవర్గా ఉంటుందేమో, పల్లెటూరులో కదా మనం ఉండేది. సో నాకు అనిపించింది అనమాట. కానీ వేసుకుంటే మాత్రం అలాంటి ఫీలింగే ఉండదన్నమాట. అంత బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ లోపల ఇచ్చే లైనింగ్ కూడా క్వాలిటీగానే ఉంటుంది. అండ్ మనకి థ్రెడ్ పైపింగ్ అయితే ఉంటుంది. ఏ కలర్ బ్లౌజ్కి ఆ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే ఉంటుంది. కప్స్ అయితే ఇంక రెడీమేడ్ బ్లౌజెస్కి వెయిట్కైనా వస్తాయి. అండ్ సైజెస్ విషయంలో కూడా మనం ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలి. అదేంటంటే మనం ఉన్న సైజ్ కన్నా ఒక 2 అంటే మనం 32, ఇప్పుడు నేను నా సైజ్ 32 అనుకోండి. సో 34 అలా బుక్ చేసుకోవాలి. అట్లా బుక్ చేసుకుంటే ఒక్కొక్కసారి మనకి ఖర్చు వేసుకోవడానికి వస్తుంది, లేదంటే ఎగ్జాక్ట్ సరిపోతుంది. కాబట్టి మనం ఏ సైజ్ అయితే ఆ సైజే బుక్ చేసుకున్నాం అనుకోండి, టైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో టైట్ అయిన ప్రాబ్లం లేదు, రిటర్న్ పెట్టేసుకోవచ్చు అనుకోండి. బట్ ముందే చెప్తున్నాను అనమాట మీకు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ట్యాగెస్ ప్రతి బ్లౌజ్కి ఉంటాయి. ఇది అయితే నేను మీషోలో తీసుకోలేదండి, ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. హాఫ్ శారీ అనమాట. మినూ ఫ్యాషన్స్లో నేను ఈ హాఫ్ శారీ తీసుకున్నాను. బట్ బ్లౌజ్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. ట్యాగిల్స్ నార్మల్లే అండ్ స్క్వేర్ నెక్ వచ్చింది బ్యాక్ సైడ్. కంప్యూటర్ వర్క్ అనమాట. ఇదంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. చిప్స్ వర్క్ కూడా ఉంటుంది. సో రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషను. ఇదైతే గంధం కలర్ అంటారు కదండి, కొంచెం ఇది ఏ కలర్ అని చెప్పమంటారంటే లెమన్ కలర్కి కొంచెం డార్క్గా ఉంటుందన్నమాట. టర్మరిక్ కలర్, యాస్టీస్ టర్మరిక్ కలర్ అనమాట. సో అట్లా ఉంటుంది. అండ్ ప్రతిదానికి పైపింగ్ ఉంటుంది. అండ్ వర్క్ విషయంలో ఎక్కడ మనకి కాంప్రమైజ్ అనేది అయితే ఉండదన్నమాట. మనకి నడుము దగ్గర కూడా చుట్టూ కూడా మనకి పైపింగ్ అనేది ఉంటుంది. ఫినిషింగ్ అంతా పైపింగ్ తోటే ఉంటుంది. ఇదైతే ఏ శారీ మీద కన్నా పేరప్ చేసుకోవచ్చు. ప్లెయిన్ శారీస్కి బాగుంటాయి, బాగా లుక్ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇది. సో నేను మీషోలో ఆర్డర్ చేసిన వాటిలో ది వరస్ట్ అంటే ఇదే అనిపించింది. సో నేను రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం నాకు రిటర్న్ పెట్టడం అంటే అలాంటిది ఏం తెలీదు. కానీ భయం వేసింది, అమౌంట్ వస్తుందో రాదో. నేను క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్ చేసేసాను కదా, సో పేమెంట్ చేసేసి తీసుకున్నాను. తీరా మనం దగ్గర నుంచి బ్లౌజ్ పట్టుకెళ్ళిపోతే మనకి అమౌంట్ వస్తుందో రాదో అన్న భయంతో నేనైతే తీసుకోలేదు, రిటర్న్ పెట్టలేదనమాట. సో ప్రతిదానికి ప్రిన్స్ కట్టే వస్తుంది. అండ్ ఒక్కొక్క దానికి ఫ్రంట్ ప్రిన్స్ కట్ మనకి ఎట్లా వస్తుందంటే పైపింగ్ వస్తుంది. అండ్ ట్యాగిల్స్ అయితే కన్ఫర్మ్, ప్రతి బ్లౌజ్కి ట్యాగిల్స్ అయితే ఉంటాయి. అండ్ కప్స్ కూడా కన్ఫర్మ్ అనమాట. సో ఈ బ్లౌజ్ కూడా అంతే. సో మనం ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా 1 to 2 ఇంచెస్ డెఫినెట్గా ఎక్స్ట్రా మనం పెట్టే తీసుకోవాలి మీషోలో. అంటే 32 సైజ్కి 34, 34 సైజ్కి 36, 36 సైజ్కి 38 అట్లా తీసుకోవాలి. అండ్ నేను చాలా భయపడేదాన్ని కొత్తలో, నెక్ బాగా బ్రాడ్ అయిపోద్దేమో బ్యాక్ అన్నట్టు. బట్ అలా ఏమి ఉండదండి, వేసుకుంటే కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ ఖర్చు కూడా ఉంది దీనికి. కప్స్ అయితే నార్మల్. అండ్ నేను ఇది బ్యాక్ పెట్టడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటంటే రిటర్న్ పెట్టడానికి హుక్స్లు తాళ్ళు మనకైతే ఇవ్వలేదండి. అంటే మనం ఫ్రంట్ అది కట్ చేసి వేయించుకోవాలన్నమాట. సో నాకు అది చాలా నాళ్ళకి అర్థమైంది తీసుకొని అది ఇప్పటికి కూడా నేను యూజ్ చేయలేదన్నమాట. సో ఫినిషింగ్ వర్క్, పైపింగ్ అంత గోల్డ్ వర్క్, గోల్డ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. క్లాత్ వైజ్ అయితే బాగుంటుంది. బట్ లైనింగ్ అయితే అంత బాగోదండి. ఈ బ్లౌజ్కి మాత్రమే నేను తీసుకున్న వాటిలో ఈ బ్లౌజ్కే నాకు లైనింగ్ అంత బాగాలేదు. మిగిలిన వాటికి అన్నింటికి ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ చూసారా గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు, పైపింగ్ చూసారా గోల్డ్ కలర్ పైపింగ్. మనకి బ్లౌజ్ ఎట్లా లేదన్నా బయట స్టిచ్చింగ్ చేయించుకుంటే ఆల్మోస్ట్ 400 to 500 తీసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి నా ఫేవరెట్. నేను ఫస్ట్ మీషోలో తీసుకున్న బ్లౌజ్ అంటూ ఏదన్నా ఉందంటే అది ఇదే. ఈ బ్లౌజ్ తీసుకొని నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందంటే మీరు నమ్ముతారా?
సో నేను వేసుకుని ఉన్నాను. చాలామంది మా ఊర్లో కూడా చూశారు నేను ఈ బ్లౌజ్ వేసుకోవడం. సో ఈ వీడియో మా ఊరు వాళ్ళు ఎవరైనా చూస్తే నేను ఈ బ్లౌజ్లో ఖచ్చితంగా వాళ్ళకి కనిపించే ఉంటానన్నమాట. సో మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్కే ఉంటుంది అండ్ ఒక్క చిప్ కూడా ఓడలేదు. అంటే మీరు నమ్ముతారా, 6 to 7 ఇయర్స్లో నాకు ఎప్పుడూ ఒక చిప్ కానీ ఒక పూస కానీ విడిపోలేదు నాకు ఈ బ్లౌజ్ నుంచి. అండ్ బ్యాక్ ఓపెనే ఇదైతే. సో ఖర్చులు చూసారా, నేను స్టార్టింగ్ నుంచే నేను అట్లా పెట్టుకున్నాను ఎక్స్ట్రాగా. సో అప్పుడు నేను 32 సైజ్ అప్పుడు, ఇది ఆల్మోస్ట్ నేను 34 ఆ సైజ్ పెట్టాను. బట్ ఇప్పటికీ ఎగ్జాక్ట్ సరిపోయింది. అండ్ ఖర్చు కూడా చూసారా, మనం నార్మల్ బ్లౌజ్ బయట స్టిచ్ చేయించుకుంటే 2 ఇంచెస్ ఖర్చు అనేది మనకు పెడతారు కదా, అట్లానే ఈ బ్లౌజ్ కూడా ఖర్చు అనేది అలానే వచ్చింది. అండ్ కప్స్ అయితే నేను ఉంచేసుకున్నాను. ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకుంటే ఈ వీడియో చూసి ఆర్డర్ చేసుకోవాలని అనుకుంటే డెఫినెట్గా కప్స్ అయితే తీయించుకోవచ్చు. మీకు ఇష్టమైతే కంఫర్టబుల్గా ఉంటే కనుక డెఫినెట్గా కంటిన్యూ చేయొచ్చు. కప్స్ వల్ల అయితే ప్రాబ్లం అయితే ఏమి ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇదనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. దీనికి కూడా లేస్ ఇచ్చారు అండ్ చుట్టూ పైపింగ్ వర్క్ కూడా చాలా ఫినిషింగ్ ఉంటుంది. అండ్ ప్రిన్స్ కట్, ఇది ఫ్రంట్ ఓపెన్ అనమాట, బ్యాక్ ఓపెన్ కాదు, ఫ్రంట్ ఓపెన్. సో ఈ బ్లౌజ్ కూడా నేను ఇప్పటి వరకు వాడలేదు, బట్ క్వాలిటీ అయితే బాగుంటుంది. లైనింగ్ కూడా చాలా బాగుంటుంది. సో పైపింగ్ చూసారా, పైపింగ్ కూడా సెల్ఫ్ లోడింగ్ అంటారు కదా, సో అదనమాట. చూడండి ఒకసారి, థ్రెడ్ కూడా మనకి బయట కనిపించదు. మొత్తం ఖర్చులు కూడా అంతే అట్లానే ఉంటాయి. సో ఈ బ్లౌజ్ నేను ఖర్చులు అనేవి వేయించుకోలేదు, ఎందుకంటే నేను ఒకసారి కూడా ఈ బ్లౌజ్ని వాడలేదు. బ్యాక్ బ్రాడ్, ఇంకొకసారి చెప్తున్నాను, బ్యాక్ బ్రాడ్ నెక్ అంటే బాగా పెద్ద నెక్ వచ్చేస్తుందేమో అన్న ఆలోచన అయితే మీరు పెట్టుకోక్కర్లేదండి. నార్మల్గానే మనం బయట బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించుకుంటామో సేమ్ అట్లానే ఈ నెక్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే పైపింగ్ వల్ల మనకి అట్లా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే నా ఫేవరెట్ అనమాట. ఈ బ్లౌజ్ చూస్తే మీకు అర్థమవుతుంది హ్యాండ్స్ ఉండవేమో అని, కానీ స్లీవ్లెస్ అనే ఇచ్చారు. మీషోలో నేను పర్చేస్ చేసినప్పుడు స్లీవ్లెస్ అనే మెన్షన్ చేసింది. బట్ ఏంటంటే బ్లౌజ్ లోపల హ్యాండ్స్ అనేటివి ఉన్నాయి. సో బ్యాక్ నెక్ ఓపెన్. ఈ నెక్ అయితే చాలా బ్రాడ్గా ఉంటుంది. మీరు చాలా ఎక్కువ బ్రాడ్గా కడతారు, బాగా కిందకి నెక్ కడతారు అని అనుకుంటే కనుక ఈ బ్లౌజ్ తీసుకోవచ్చు. అండ్ పల్లెటూరులో అయితే స్లీవ్లెస్ అసలు వాడరు. బట్ ఏంటంటే ఇది బాగుంటుంది. నేను ఇది ఒక డ్రెస్ మీద కూడా అటాచ్ చేద్దాం అన్నట్టు నేను ఇంకా బ్లౌజ్ అయితే ఉంచుకున్నాను. 1-2 సార్లు సెల్ఫ్గా నేను కట్టుకున్నాను. కంఫర్టబుల్గా అయితే చాలా బాగుంటుంది బ్లౌజు. సో మనకి బెల్ట్ కూడా చూసారా, చాలా చిన్నగా సన్నగా వస్తుంది. 1.5 ఇంచుకు అంటే ఎక్కువ అయితే ఉండదు. అండ్ ఖర్చు కూడా బాగానే వస్తుంది. అండ్ కప్స్ యాజ్ యూజువల్ ప్రిన్స్ కట్, అంతా నార్మల్. సో దీనికైతే ఏమి ఇది పైపింగ్ లోడింగ్ అనేది ఏమి ఉండదన్నమాట. జస్ట్ క్లాత్ని రివర్స్ చేసి స్టిచ్ చేసేసుకోవడమే. బట్ ఫినిషింగ్ అయితే సూపర్ ఉంటుంది. నేను హ్యాండ్స్ ఇప్పటివరకు అటాచ్ చేయాలి, అలాంటి అవసరం రాలేదు. 1-2 సార్లు బ్లౌజ్ అయితే కట్టాను, చాలా బాగుంది, కంఫర్టబుల్గా కూడా ఉంది. కానీ బ్రాడ్ నెక్, బాగా బ్రాడ్గా ఉంటుంది. మీకు బ్రాడ్గా నెక్ వాడేవాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ బ్లౌజ్ అనేది తీసుకోవచ్చు. హ్యాండ్స్ అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే బయట నుంచి కొంచెం క్లాత్ అయితే తీసుకొని 20 mm 30 mm అట్లా క్లాత్ ఇస్తారు కదా, సో అలా క్లాత్ తీసుకొని అయితే జాయిన్ చేసుకోవచ్చు. బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే దీనికి కంపల్సరీ కొనుక్కోమని నేను 5 రేటింగ్ అయితే ఇస్తాను అనమాట. అండ్ ఇది అయితే వర్క్ బ్లౌజ్ అనమాట, టోటల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇది బ్యాక్ ఓపెన్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పట్టు చీరల మీదకి నేను ఇప్పటి వరకు నా శారీస్ను నేను చాలా వరకు బ్లౌజెస్ స్టిచ్ చేయించుకొని పాడి చేసేసిన బ్లౌజెస్ అయితే చాలా ఉన్నాయి. నేను స్టిచ్ చేయించుకొని పాడైపోయిన బ్లౌజులన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. వాటికి రీప్లేస్మెంట్గా తీసుకున్నవి ఈ బ్లౌజెస్ అనమాట. సో బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది, మంచి లుక్ ఉంటుంది. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ నడుం దగ్గర కానీ ఫుల్ హ్యాండ్ వర్క్ కానీ చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ నైట్ టైం మ్యారేజెస్కి చాలా బ్రైట్గా కనిపిస్తాము. సో క్లాత్ వేస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి కూడా నేను 5% రేటింగ్ అయితే ఇస్తాను. ఇక్కడ నేను మీకు సైజ్ చూపిస్తున్నా, సైజ్ ఉందో లేదో నేను ఇప్పటి వరకు చూడలేదు, బట్ నేను మీకు ఇప్పుడు సైజ్ చూపిస్తున్నా చూడండి. నేను 38 సైజ్ అనేది నేను బుక్ చేశా. సో 38కి నాకు ఖర్చు చూసారా ఎంత వచ్చిందో, 2 ఇంచెస్ ఖర్చు వచ్చింది చూసారా, 38 సైజు. అట్లా మనం ఎక్స్ట్రా సైజ్ బుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ బ్లౌజ్ కూడా నేను 1-2 సార్లు అయితే వాడాను. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. బయట స్టిచ్ చేయించుకున్న వాటికంటే కూడా ఈ ఆన్లైన్ బ్లౌజెస్లో నాకు ఇవి బాగా నచ్చాయి అన్నమాట. సో టోటల్గా వీటన్నింటినీ నేను కంప్లీట్గా ఒక చోట అయితే దాచాను.
ఇవన్నీ కూడా నేను 1కి 2 సార్లు వాడినయే. కాకపోతే ఏంటంటే అస్సలు వాడనివి ఒక 2, 3 బ్లౌజెస్ అయితే ఉన్నాయి అనమాట. ఇది కూడా నేను అస్సలు వాడలా. ఇది నేను బ్రౌన్ అనుకొని బుక్ చేశాను. బట్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఇంకా రిటర్న్ పెట్టడం ఎందుకు, బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ శారీ ఏదైనా ఉన్నట్టుంటే దానికి నేను ఇది మ్యాచ్ చేయొచ్చు అన్నట్టు ఇంక బ్లౌజ్ అయితే ఎంచేసాను. ఇవన్నీ అండర్ 300 లోపేనండి నేను బుక్ చేసుకున్నాను మీషోలో. 300 కంటే ఎక్కువ నేను అమౌంట్ దేనికి పెట్టలేదంటే మీరు నమ్ముతారా? సో మినిమం అయితే 160 రూపీస్ అనమాట మినిమం. సో 300, 150 to 300 మధ్యలో ఉన్న బ్లౌజెస్ అనమాట ఇవన్నీ. సో నేను తీసుకొని ఈ మధ్యకాలంలో నేను అయితే ఏ బ్లౌజెస్ తీసుకోవాలా. సో నేను ఈ బ్లౌజెస్ అన్నీ తీసుకొని ఆల్మోస్ట్ 5 years, 6 to 7, 5 అట్లా అన్ని ఇయర్స్ ఏజ్ ఉన్న బ్లౌజెస్ అనమాట ఇవన్నీ. బట్ క్వాలిటీ వైజ్ అయితే నెంబర్ 1. స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజెస్ కూడా ఇన్నేళ్ళు ఆగవేమో, అంత క్వాలిటీగా ఉంటాయి. సో మీరు కూడా ఇలాంటివి బుక్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా బుక్ చేసుకోండి. అండ్ మీకున్న డౌట్స్ అన్నీ ఏమన్నా ఉండుంటే కామెంట్ చేయండి. నేను కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. సో ఇన్ని బ్లౌజెస్ మీకు చూపించేసిన తర్వాత నా దగ్గర ఇంకా 2 బ్లౌజెస్ ఉన్నాయి. సో బ్లౌజెస్ నేను మర్చిపోయా, ఇక్కడ నేను మీకు ఎండింగ్ చెప్పేస్తున్నాను అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అనమాట. సో వీడియో మధ్యలో చెప్తున్నానని అయితే అనుకోవద్దు, స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ నేను చెప్పడం మర్చిపోతున్నాను. సో అందుకనే నేను ఇప్పుడైతే చెప్పేసా. చూసారా, నేను బ్లౌజెస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఈ బ్లౌజ్ మళ్ళీ దొరికింది. ఇది అయితే మెరూన్ కలర్ అనమాట, మంచి కాపర్ అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వర్క్ మొత్తం కంప్యూటర్ వర్క్ అనమాట, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఎక్కడ మనకి బ్లౌజ్కి వర్క్ విషయంలో తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది. ఇదైతే ఫ్రంట్ ఓపెన్. ఇట్లాంటి బ్లౌజెస్ ఫ్రంట్ ఓపెన్ దొరికినప్పుడు మనం వెంటనే ఆర్డర్ చేసేసుకోవడమే. సో వర్క్ ఎక్కడ తగ్గదు. అండ్ లెహెంగాస్కి కూడా వీటిని యూజ్ చేయొచ్చు. మెచ్యూర్ ఫంక్షన్స్కి వాటికి చిన్నపిల్లలకి బ్లౌజెస్ కుట్టి చక్కర లేకుండా ఇలాంటివి ఒకటి ఆర్డర్ చేసి పెట్టుకుంటే మనకి తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కనుక మీరు మిస్ అయితే కనుక డెఫినెట్గా మీషోలో చాలా వరకు వర్తున్న బ్లౌజెస్ని మిస్ అయిపోయినట్టే. కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడు ఉన్న చిన్నపిల్లలు ఈ స్టేజ్లో ఖచ్చితంగా బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేయించుకోవడం కంటే ఫంక్షన్స్కి ఇట్లా ఆర్డర్ చేసుకొని వేసుకుంటాం బెటర్ అనమాట. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.